హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మంచిగా మనం పెసరపప్పుతో హల్వా తయారు చేయబోతున్నామండి. ఈ హల్వా అనేది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టడానికి, సో గెట్ టుగెదర్స్, పార్టీస్, అకేషన్స్, ఏ అకేషన్స్ అయినా మన ఇంట్లో మన చేతులతో ఈ పెసరపప్పు హల్వా చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోక మానరు తిన్నవాళ్ళు. అలాగే అది కాకుండా మన ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి. వెంకన్న బాబుకి ఎల్లో కలర్ ప్రసాదాలంటే ఇష్టం కదా, అందుకోసం కూడా పెట్టచ్చు. నేను ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే చేస్తున్నాను, వెంకన్న బాబుకి నివేదిద్దామని. సో ఇది 2-3 అవర్స్ నానబెట్టేసుకుని ఇంకోండి ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కాచి చల్లారపెట్టుకున్న పాలు, ఇది షుగర్ సిరప్ అండి, కొంచెం సుజీ రవ్వ, వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఇంకెందుకండి లేటు, మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. ఫస్ట్ అండి ఇంకండి కరాచీలోకి ఇలా వేపుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇంకోండి చూసారా, మంచి కలర్ వచ్చే వరకు మంచి నెయ్యిలో వేపుకోవాలి కరాచీలోకి అన్నది. సో ఇప్పుడు వేగింది కదండి, మంచి అరోమా వచ్చింది అనుకున్న టైంలో ఈ పెసరపప్పు, నానబెట్టి రుబ్బుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసుకోవాలి. వేసేసుకుని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. జాగ్రత్త అండి, అడుగు కట్టేస్తుంది. ఇంకోండి మంట స్లిమ్లో పెట్టుకుని ఇదంతా బాగా వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇదైతే బాగా వేగింది. నేనైతే ఒక 10-15 మినిట్స్ వేగించుకున్నాను. తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసేసి మెత్తగా చేసుకోవాలండి బాగాని. ఇంకోండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో, ఈ ప్రాసెస్ హల్వా ప్రాసెస్ అనేది టైం పట్టుద్దండి, ఎందుకంటే మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే ప్రాసెస్ అంతా ఫినిష్ చేయాలి మనం. అందుకు ఇంకా మధ్య మధ్యలో అండి ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి, నెయ్యి వేసుకుంటూని. ఇప్పుడు ఇదే హల్వా రెసిపీలో స్వీట్నెస్ కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ వేసుకుంటున్నామండి. ఇంకోండి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇంకోండి ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకుని కొంచెం హైలో పెట్టుకుందాం. ఇదంతా బాగా మ్యాష్ అవ్వాలండి, కాకుల్లో కరిగిపోయి మెల్ట్ అవ్వాలి. అంతవరకు కూడా ఈ హల్వాని కలుపుతూ ఉండాలండి. అది మన యమ్మీ పెసరపప్పు హల్వా విత్ టు గీ. ఇంకోండి చూసారా, కొంచెం కొంచెం మెల్ట్ అవుతున్నట్టుంది. హల్వా దగ్గర పడాలండి, చాలా పొడి పొడిగా రావాలి, అంతవరకు కుక్ చేసుకోవాలండి. మన పెసరపప్పు హల్వా అన్నది టైం పడుతుంది. నాకైతే 10-60 మినిట్స్ వరకు టైం పట్టిందండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోలు మీ ముందుకు వచ్చి ఛాన్సెస్ ఉంటాయి. పక్కన బెల్ సింబల్ని కొట్టండి, మర్చిపోకండి. నాకు తెలుసు మీరందరూ మంచోళ్ళు, సబ్స్క్రైబ్ చేసేసి లైక్ షేర్ చేసేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ టు మీ, మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సింపుల్ టెక్నిక్స్తో చెప్తాను నా వీడియోస్. ఇంకండి మన హల్వా అయితే ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి. ఈలోగా మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. కొంచెం అట్ట పెట్టానండి, ఏం లేదండి, గార్నిష్కి. అంతే అండి, మన పెసరపప్పు యమ్మీ పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ప్లేటింగ్ చేసి చూపిస్తా. ఇంకోండి మన యమ్మీ పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. చూసారా, మన యమ్మీ పెసరపప్పు హల్వా ఎంత అందంగా, టేస్టీగా, స్మూత్గా టెక్స్చర్ తోటి ఉందో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి. బాయ్, టాటా, బాయ్, సీ యూ.